గోదావరి అంటే మనందరికీ గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, దాంతోపాటు రొయ్యల చెరువులు. ఇవన్నీ చాలా ఫేమస్ అయిన ప్లేసే మన గోదావరి డిస్ట్రిక్ట్. అసలు ఎందుకు ఇక్కడ ఫార్మింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఇంత స్పెషల్? ఇప్పుడు ట్రంప్ పెట్టబోయే టారిఫ్స్కి గోదావరి డిస్ట్రిక్ట్ ఎఫెక్ట్ అవ్వబోతుందా? ఇవన్నీ విషయాలు క్లియర్గా చెప్పేస్తాను, మిస్ అవ్వకుండా ఈ వీడియోని గోదావరి రివర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ రివర్ మొత్తం ఇండియాలోనే. ఇది స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అని మనం చూసుకుంటే నాసిక్ అనే ప్లేస్ నుండి. ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కరెక్ట్గా ఈ రివర్ ఎప్పుడైతే రాజమండ్రికి రీచ్ అవుతుందో అక్కడి నుంచి ఒక 2 పార్ట్స్ కింద ఈ రివర్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఒక సైడ్ వెళ్ళే వాటర్ని ఈస్ట్ స్ట్రీమ్ అంటారు, ఇంకో సైడ్ వెళ్ళే వాటర్ని వెస్ట్ స్ట్రీమ్ అంటారు. ఈస్ట్ స్ట్రీమ్ కింద మనం చూసుకుంటే మొత్తం 1900 విలేజెస్ ఉన్నాయి. అదే వెస్ట్ స్ట్రీమ్ కింద మనం చూసుకుంటే 1200 విలేజెస్ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని పిలుస్తారు. ఓవరాల్ గా ఒక 1 crore పాపులేషన్ దాకా ఉండొచ్చు. సో ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ విలేజెస్ అన్నిటినీ దాటుకొని చివరికి బే ఆఫ్ బెంగాల్ సీతో ఈ రివర్ అనేది కలిసిపోతుంది. సో ఎప్పుడైతే ఈ రివర్ స్ప్లిట్ అవుతుందో దీని ఫ్లో అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వాటర్ లో ఉండే కొన్ని రిచ్ మినరల్స్ రిలీజ్ అవుతాయి. ఆ ప్రాసెస్ కరెక్ట్ గా ఈ గోదావరి డిస్ట్రిక్ట్ కి వచ్చినప్పుడే జరుగుతుంది. సో అలా రిలీజ్ అయిన మినరల్స్ ని ఉన్న వాటర్ ని కనుక ఫార్మింగ్ కి వాడుకుంటే సాయిల్ అనేది చాలా ఫర్టైల్ గా ఉండటం వల్ల ఫార్మింగ్ కి గానీ ఆక్వాకల్చర్ కి గానీ ఈ రెండింటికి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకనే ఈ ఏరియాని డెల్టా రీజియన్ అని పిలుస్తారు. అందుకనే మనం ఫార్మింగ్ అనేది అన్ని చోట్ల చెయ్యలేం. దానికి సాయిల్ అనేది చాలా సూటబుల్ గా ఉండాలి. ఈ విషయంలో గోదావరి డిస్ట్రిక్ట్ అనేది నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. సో నేను ఇందాక చెప్పినట్టుగానే ఈ 3000 విలేజెస్ లో ఉండే చాలా మంది ఎన్నో ఇయర్స్ నుంచి ఫార్మింగ్ మీదే ఆధారపడి బతుకుతున్నారు. మొత్తం 10 lakh hectares లో ఫార్మింగ్ అనేది కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ 2001 నుంచి ఏమైంది అంటే ఫార్మింగ్ పైన పెద్దగా ప్రాఫిట్ మార్జిన్స్ లేక, చాలా తక్కువ ప్రాఫిట్ మార్జిన్స్ ఉండడం వల్ల అండ్ లేబర్ దొరకడం కష్టం అయిపోవడం వల్ల 2 lakh hectares వరకు ఫార్మ్ ల్యాండ్ నుంచి ఆక్వాకల్చర్ ల్యాండ్ కి మార్చుకోవడం జరిగింది చాలా మంది. ఎందుకంటే ష్రింప్ కి ఫారిన్ కంట్రీస్ లో మంచి డిమాండ్ ఉందని చెప్పి. సో ఇంకా మనం ఈ ఆక్వాకల్చర్ ఎలా చేస్తారు, వీటి ప్రాఫిట్ మార్జిన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఒక 1 acre ఆక్వాకల్చర్ చేసే ఫార్మర్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఫార్మర్ ల్యాండ్ ని రిలీజ్ కి తీసుకుంటారు. అలా తీసుకున్న ల్యాండ్ లో రేయని కొనడానికి ఒక హ్యాచరీకి వెళ్తాడు. ఆ హ్యాచరీలో మీకు చిన్న చిన్న రేయ పిల్లల్ని చూపిస్తారు. అవి 1 centimeter మాత్రమే ఉంటాయి. వాటిలో మీకు దాని మూమెంట్స్ బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఆ రేయ పిల్లల్ని కొంటారు. సో బేసిక్ గా ఈ హ్యాచరీలో మీరు 1 lakh రేయల్ని కొంటే యాజ్ ఎ గుడ్ విల్ కింద వాళ్ళు ఒక 30,000 రేయల్ని ఫ్రీగా ఇస్తారు. సో మొత్తానికి ఆ 1.3 lakh రేయ పిల్లల్ని తీసుకొచ్చి ఈ చెరువులో సో వేసాక ఒక 4 months డైలీ బాగా వీటికి ఫీడ్ చేస్తూ మంచి మినరల్స్ ఇస్తూ మంచి ప్రోటీన్ ఫుడ్ ని ఇస్తూ మంచి ఫుడ్ పెడుతూ మంచి ఆక్సిజన్ ఇస్తూ వీటిని పెంచుతారనమాట. అలా అవి బాగా తిని 4 months అయ్యేసరికి 1 centimeter కాస్త 30 centimeter సైజ్ వరకు అవుతుంది అనమాట. ఆ తర్వాత కోల్డ్ స్టోరేజెస్ కంపెనీస్ కి వీటిని అమ్మేస్తారు. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ చెరువులు బిగ్ స్కేల్ లో చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడట్లేదు, జస్ట్ 1 acre లో చేసే ఆక్వా ఫార్మింగ్ గురించే మాట్లాడుతున్నాను. సో అప్పుడే మనకు అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఈ 4 months లో అయ్యే ఖర్చు కనుక మనం చూసుకుంటే ఈ రేయ పిల్లల్ని ఒక్కొక్క రేయ పిల్ల వచ్చేసి 30 పైసా వరకు పడుతుంది. అంటే మొత్తం 1 lakh రేయ పిల్లల్ని మనం కొనాలి అంటే ఒక 30,000 వరకు అవుతుంది. తర్వాత చూసుకుంటే వీటికి 4 times ఫీడింగ్ అనేది ఇవ్వాలి డేకి. మార్నింగ్ 6:30కి, 10:30కి, మధ్యాహ్నం 1:30కి, ఈవినింగ్ 4:30కి. ఈ ఫీడింగ్ వచ్చేసి 2,40,000 అవుతుంది. అండ్ ఈ మినరల్స్ కి అండ్ ప్రోటీన్స్ కి అండ్ మెడిసిన్స్ కి చూసుకుంటే 4 lakh rupees అవుతుంది. అండ్ ఈ అన్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ఆర్ వాచ్మెన్ ఉండాలి కదా, తనకి 4 months కి శాలరీస్ ఇవన్నీ చూసుకుంటే ఇంకొక 40,000 వరకు అవుతుంది. ఈ ప్రాన్స్ కి మళ్ళీ ఆక్సిజన్ కావాలి కదా, దానికోసం 1 acre కి 2 aviators వాడతారు. ఈ 2 aviators కి మనం చూసుకుంటే దానికి కూడా మళ్ళీ కరెంట్ అవుతుంది కదా. ఏవియేటర్స్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే ఏం లేదు, ఆక్సిజన్ సప్లై కోసం చిన్న ఫ్యాన్స్ లాంటివి వాడతారు, దాన్నే ఏవియేటర్స్ అంటారు. సో దానికి అయ్యే ఖర్చు కనుక మనం చూసుకుంటే ఈ 4 months కి 1,20,000. సో మొత్తంగా ఒక ఫార్మర్ కి 1 acre చేయడానికి ఎలా లేదన్నా
9 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో అలా ఇన్వెస్ట్ చేశాక రిస్క్ ఏం ఉండదా అంటే ఇందులో సక్సెస్ రేట్ కనుక మనం చూసుకుంటే 50% మాత్రమే. ఎందుకు అంటే వెదర్ చేంజెస్, క్లైమేట్ చేంజెస్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలీదు. సో వీటికి క్లైమేట్ అనేది చాలా సూటబుల్ గా ఉండాలి. అండ్ ఫుడ్ అనేది వీటికి టైంకి తప్పకుండా ఇవ్వాలి. ఈ సైకిల్ మిస్ అయినా మళ్ళీ ప్రాబ్లమే. ఇందాక నేను చెప్పిన ఏవియేటర్స్ ఉన్నాయి కదా, అవి దగ్గర దగ్గర 17 అవర్స్ రన్ చేయాలి. అలా చేయకపోయినా పవర్ కట్స్ ఉన్నా మళ్ళీ వీటికి ప్రాబ్లమే. వైరసెస్ అనేవి ఒకదానికి వచ్చినా వేరే అన్నిటికీ కూడా వచ్చేస్తాయి. పక్కన చెరువులో వాటికి వచ్చినా కూడా వీటికి కూడా వచ్చేస్తాయి. అంటే ఎంత రిస్కో మీరే ఆలోచించండి. సో వీటిలో ఏ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అయినా ఓవర్ నైట్ ఇవన్నీ చనిపోవడం జరుగుతుంది అనమాట. సో అలా కనుక జరిగితే మీరు మొత్తం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 9 lakhs ఏదైతే ఉందో అదంతా లాస్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ 4 months అయిపోయాక ఒక ప్రాపర్ టైం చూసుకుని ఈ కోల్డ్ స్టోరేజెస్ కంపెనీతో మాట్లాడుకుని ఈ చెరువును పట్టేస్తారు. ఎలా పడతారో నేను వీడియోలో వెనకాల ఉన్న వీడియోలో చూపిస్తాను, క్లియర్ గా చూడండి. ఒక పెద్ద నెట్ ని తీసుకుని వచ్చి ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్ కి వెళ్తూ ఆ రియల్ అన్నిటిని పట్టేసుకుంటారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మొత్తానికి ఆ ప్రాసెస్ అంతా. అలా పట్టుకున్న వాటిని చిన్న చిన్న కంటైనర్ టైప్ బాక్సెస్ లో వేసి ఒక దగ్గరికి తీసుకుని వెళ్ళి అండ్ వాటి యావరేజ్ వెయిట్ అనేది చూస్తారనమాట. అంటే దీన్ని కౌంట్స్ లాగా చెప్తారు. కౌంట్ ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచి రేట్ వస్తుంది. సో వీటికి కౌంట్ వచ్చేసి 25 నుంచి 100 మధ్యలో ఉండొచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి. ఈ కౌంట్ అంటే ఏం లేదు, కేజీకి ఎన్ని రొయ్యలు వస్తున్నాయి అనే దాన్నే కౌంట్ అంటారు. సో ఎంత కౌంట్ తక్కువ ఉంటే అంత మంచి రేట్ వస్తుంది అనమాట. సో మనం వేసిన 1,30,000 రొయ్యల్లో ఒక 30,000 రొయ్యలు అనేవి చనిపోతాయి కంపల్సరీగా వేరే వేరే ఫ్యాక్టర్స్ వల్ల. సో అవి తీసేస్తే ఒక 1 lakh మాత్రమే బతుకుంటాయి. ఆ 1 lakh రొయ్యలకి 35 కౌంట్ 385 రూపీస్ కనుక మనం అనుకుంటే ఒక్కొక్క ఫార్మర్ కి 1 acre కి ఇన్వెస్ట్మెంట్ పోగా 80,000 అనేది మిగులుతుంది 1 acre కి. ఇప్పుడు ట్రంప్ April 6th రోజు ఇండియా పైన 26% టారిఫ్ అనేది అనౌన్స్ చేశారు. చెయ్యగానే ఈ ఆక్వాకల్చర్ పైన వెంటనే ఎఫెక్ట్ చూపించింది. ప్రతి కౌంట్ మీద 50 రూపీస్ వరకు తగ్గిపోయింది. దీని వల్ల పాపం ఆక్వా చేసే చాలా మందికి ఇది ఒక పెద్ద దెబ్బ కింద చెప్పుకోవచ్చు. మళ్ళీ ట్రంప్ ఒక 90 days హోల్డ్ లో పెట్టడం వల్ల ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో అది ఇంకా పడకుండా ఆగింది. అదే 90 days తర్వాత నిజంగానే ట్రంప్ మన పైన టారిఫ్స్ విషయంలో కనుక తగ్గకపోతే మాత్రం ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ కింద చెప్పుకోవచ్చు ఆక్వాకల్చర్ చేసే వాళ్ళందరికీ. మనం ఆక్వా ఇండస్ట్రీలో కాంపిటీటర్స్ ని కనుక మనం చూసుకుంటే వాళ్ళకి పెట్టిన టారిఫ్స్ కనుక మనం ఒకసారి చూసుకుంటే వియట్నాం మీద 46%, థాయిలాండ్ పైన 36%, ఇండోనేషియా మీద 32%, అదే మలేషియా పైన 24%, ఫిలిప్పైన్స్ పైన 17%, ఈక్వెడార్ పైన 10%. వీటిలో మనం కనుక తక్కువ టారిఫ్స్ ఇండియా కంటే ఉన్న కంట్రీస్ కనుక మనం చూసుకుంటే ఈక్వెడార్, మలేషియా అండ్ ఫిలిప్పైన్స్. ఈ కంట్రీస్ కనుక ఇండియా కంటే బెటర్ గా ట్రంప్ గారితో నెగోషియేషన్స్ లోకి దిగితే వీటికి చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్న కంట్రీస్. అవి అలా చేసే లోపే మన గవర్నమెంట్ దీని విషయంలో ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని ముందుగానే ట్రంప్ గారితో నెగోషియేషన్ చేస్తే చాలా బెటర్ అవుతుందని నా ఉద్దేశం. దీంతో పాటు మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే సెంట్రల్ దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటు ఈ కోల్డ్ స్టోరేజెస్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో నేను ఇందాక మీతో మాట్లాడినట్టు వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ తీసుకుని రేట్ కట్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అలా రేట్ కట్స్ చేసి ఫార్మర్స్ దగ్గర నుంచి చాలా తక్కువకు కొనేసుకుని ఈ కోల్డ్ స్టోరేజెస్ లో ఈ రొయ్యలన్నిటిని పెట్టి మంచి రేట్ వచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకుని వాళ్ళు దీన్ని మంచి బిజినెస్ కింద వాళ్ళు దీంట్లో ప్రాఫిట్స్ తీసుకుంటారు. అలా జరగకూడదు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పుట్టింది కూడా గోదావరి డిస్ట్రిక్ట్ లోనే. గోదావరి డిస్ట్రిక్ట్ లో ఆక్వా ఫార్మింగ్ చేసే వాళ్ళందరూ ఈ విషయంగా ఏమనుకుంటున్నారో నాకు కింద ఉన్న కమెంట్ బాక్స్ లో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే వచ్చే వీడియోలో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.